టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి కొన్ని నెలలుగా భారత క్రికెట్ కు దూరమయ్యాడు. వరుస గాయాలతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ గాయంతోనే ఆడిన ఈ ప్లేయర్ ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చినా ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నాటికి ఫిట్ గా లేకపోవడంతో అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. కానీ ఆ తర్వాత అతడు ఐపీఎల్ ఆడాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఆడతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సెలెక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. షమీని బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని, అందుకే ఎంపిక చేయలేదని అంతా అనుకున్నారు. ఐపీఎల్ 2025లో సరైన ప్రదర్శన చేయకపోవడం కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. బీసీసీఐ నిర్ణయం పట్ల షమీ కూడా హర్ట్ అయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిట్నెస్ సమస్యల వల్లే అతడు ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక కాలేదని సమాచారం. ఇంగ్లాండ్ టూర్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ షమీని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ షమీ తన ఫిట్నెస్ పై కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో సెలెక్టర్లు ప్రత్యామ్నాయాలు వెతికినట్లు సమాచారం. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టులో స్థానం కోల్పోవడానికి ఫామ్ అనేది కారణం కాదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఫిట్నెస్ సమస్యల వల్లే అతడు ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని వెల్లడించాయి. షమీ తన ఫిట్నెస్ పై నమ్మకంగా లేడని, ఈ విషయంపై అతను సెలెక్టర్లకు హామీ ఇవ్వలేకపోయాడని తెలిపాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో మహ్మద్ షమీ టెస్ట్ భవిష్యత్తు తేలనుంది. ఈ ట్రోఫీలో అతను సత్తా చాటితే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.